అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను టమోటాతో ప్యూరీ అంతా చేసి టమోటా కర్రీ చేసుకుంటున్నానండి. ఇలా టమోటాలన్నీ ప్యూరీ చేసి పెట్టుకోవాలని ఇలా సపరేట్గా తరిగి పెట్టుకున్నానండి. ఈ టమోటా ప్యూరీకి మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని టమోటాలు తరిగేసి అది ప్యూరీ చేసుకోవాలండి. అలాగే కావలసిన పదార్థాలన్నీ టమోటాలు ఇలా మీడియం సైజులో తరిగి పెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్స్ ఒక 4 తరిగి పెట్టుకోవాలండి సన్నగా. మనము టమాటా ప్యూరీ అనేది ముందుగానే చేసి పెట్టుకోవాలి. పచ్చి టమోటాలే పేస్ట్ చేసి పెట్టుకోవాలండి, వాడ్చనక్కర్లేదు. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అందులోనే ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నానండి. ఇది బాగా చిట్పటానేంత వరకు వెయిట్ చేస్తాము. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, అది వేసేసుకుందాము. అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను నేనైతేను. ఏ కూరగాయైనా మనము ఫస్ట్ వాష్ చేసి తరిగి పెట్టేసుకోవడం చాలా మంచిదండి. టమోటా ప్యూరీ పరోటా ప్యాకెట్ తీసుకొచ్చామండి, అందుకని ప్యూరీ రెడీ చేస్తున్నాను. ఇది వీట్ పరోటా అండి. వీట్ పరోటా అయితే చాలా బాగుంటుంది. మనం గోధుమ పిండితో తినేది. మైదా పిండి పరోటా మంచిది కాదని గోధుమ పిండి తీసుకొచ్చాము. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నానండి, సన్నగా తరిగిన ఆనియన్స్. ఇది బాగా ఫ్రై అయిపోవాలి మనకి, లేకుంటే పచ్చివాసన వస్తుందండి. మేమైతే తెల్లగడ్డలు వేసుకోము కాబట్టి చూడండి, బాగా ఫ్రై అయిపోవాలి. తెల్లగడ్డలు వేసుకునే వాళ్ళు ఇప్పుడే మనం తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే తెల్లగడ్డలు వాడనని వేయడం లేదు. ఇది వీట్ పరోటా అండి, చూపించాను చెప్పాను కదండి, గోధుమ పిండి. అందుకే కలర్ కూడా అలాగున్నాయి. మనకి మైదా పిండితో చేసే పరోటాలు అయితే తెల్లగా వస్తాయి. ఇది గోధుమ పిండితో కాబట్టి అలా ఉన్నాయండి. చూడండి, టమోటాలు, పచ్చి టమోటాలు ఒక 4 టమోటాల వరకు అలాగ మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీని కూడా మనం వేసేసుకుందామండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాకనే మనం ఇలా వేసుకోవాలండి. ఇవన్నీ కలర్ అయితే అప్పుడే మనకి ఫుల్ కలర్ వచ్చేసిందండి. వాటర్ ఒక 1/2 గ్లాస్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేయాలండి. కొద్దిగా లేటే అవుతుందండి ఇది మనకు ఉడకాలంటే, ఎందుకంటే పచ్చి టమోటాలు కదండి, కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్. అంతలోపల మనం మిగతా టమోటాలు తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ టమోటాలు మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే లాస్ట్లో మనం వేసుకున్నప్పుడు అది పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని నేనైతే ఫ్రై చేసేసుకుంటానండి కొద్దిగా లైట్గా. మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి. ఇప్పుడు మనము వేసుకున్న టమోటాలంతా కూడా బాగా వాడాలండి. మరి అట్లా కూడా వేసుకోవచ్చు, కాకపోతే చూడండి ఇప్పుడు బాగా గ్రేవీ అనేది మనకు బాగా ఉడుకుతూ ఉందండి. బాగా మనకు ఆయిల్ అనేది దగ్గర పడి ఆయిల్ అనేది పైకి వచ్చేయాలండి. అంతలోపల ఈ టమోటాలు కూడా లైట్గా వాడుచుకుందామండి. ఎందుకంటే లైట్గా వాడిస్తే మనకి వేసినప్పుడు ఇంకా కొద్దిగా మగ్గిపోతాయండి. చూడండి, బాగా దగ్గర పడి మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ పౌడర్ అండి, ధనియాల పౌడరు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలండి. కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. చూడండి, గరం మసాలా నేను కొద్దిగా వేసుకున్నాను, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి, లేకపోతే 1 స్పూన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ కారపొడి అండి, మీరు తగ్గట్టు కారం వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఈ పులుపుకి తగ్గట్టు మనకి కారం ఉండాలండి. టమోటాలు పులుపు ఎక్కువ ఉంటే కారం కూడా అలాగే వేసుకోవాలి. చిటికెడు పసుపు అండి. ఇవన్నీ వేసాక కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయిందండి. కర్రీ అనేది చాలా బాగా కనపడుతుంది.
మనం ప్రతిసారి రొటీన్గా చపాతీల్లోకి కానీ పూరీల్లోకి కానీ నార్మల్ కర్రీస్ కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టమోటాలు మిగిలిన వాడ్చి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఉడుకుతూ ఉంటేను. ఇప్పుడు మనము బాగా కలుపుకునేస్తామండి. ఇలా టమోటాలు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల నోటికి బాగా వస్తుందండి. చూడండి బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు అంత కొంచెంసేపు మూత పెట్టుకుందాము. అంత టైంలో నేనైతే పరోటాలు కాల్చుకుంటున్నానండి. చూడండి లాస్ట్లో నేనైతే బటర్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో హోమ్ మేడ్ అండి బటర్ నాది. నేను అదే పనిగా హోమ్ మేడే చేసి పెట్టుకుంటాను. చూడండి బటర్ అనేది వేయంగానే కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది కదండి. ఇలా బటర్ వేసేసి కాసేపు మూత పెట్టేసుకుందామండి. చూడండి అంతలోపల నేను పరోటాల ప్యాకెట్ కాల్చుకుంటున్నానండి. పరోటాలు ఆల్రెడీ ఇది కాల్చి ఇస్తారు మనకి. కొద్దిగా లైట్గా మనం కాల్చుకోవాలండి. ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా కాల్చుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసే కాల్చుతున్నాను, ఎందుకంటే మనం బయట తెచ్చినవి కొద్దిగా ఎలాగైనా మెత్తగా ఉండవు. ఆయిల్ వేస్తే కొద్దిగా మెత్తగా వస్తాయండి. గోధుమ పిండి పరోటాలు కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. అబ్బా కలరింగ్ అయితే సూపర్గా వచ్చింది కదండి, చాలా బాగుంది కలరు. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మనకి ఇప్పుడు టమోటా ప్యూరీ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనము పరోటాలు కూడా తీసి పెట్టేసుకున్నాం కదండి, కాల్చిన పరోటాలంతా కూడాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇందుకు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి చూసి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చూడండి పరోటా కాల్చుకుంటూ అలాగే ఇటుపక్క ప్యూరీ అనేది రెడీ చేసేసాను. టమోటా కర్రీ రెడీ అయిపోయింది విత్ పరోటా. చూసారు కదండి. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL Prasanna Vlogs.